ఈ మావోయిస్టులని ఎన్కౌంటర్ పేరుతో చంపేస్తున్నారు. సివిలియన్స్ ని చంపేస్తున్నారంటే హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా? డెఫినెట్ గా అండి. ఇప్పుడు ఇది కొత్తగా వచ్చింది కాదు. అమాయకుల్ని వేధించడం, లేకపోతే వాళ్ళ ఆచూకీ చెప్పమని చెప్పి వేధించడం, లేకపోతే వాళ్ళకి అన్నం పెట్టారని పట్టుకెళ్ళి చంపినటువంటి ఘటనలు శ్రీకాకుళంలో, ఉత్తర తెలంగాణలో ప్రతి చోట ఇవి జరుగుతూ వస్తున్నటువంటివే. అయితే ఈ ఉద్యమాన్ని అణిచివేయటంలో భాగంగా రాజ్యం ఇంకోవైపు స్థానికుల్ని లేకపోతే అమాయకుల్ని చాలా మందిని చంపేసినటువంటి పరిస్థితులు అనేక సందర్భాలలో కోర్టులకు వెళ్ళి ఈ ఫేక్ ఎన్కౌంటర్ల మీద ఈ పౌర హక్కుల సంఘాల వాళ్ళు పోరాడుతున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి, కాదని కాదు. అయితే రాజ్యము దీన్ని కేవలం సాయుధ చర్యల ద్వారా మాత్రమే, అంటే తుపాకుల ద్వారా మాత్రమే, అంటే సుప్రీంకోర్టు సందర్భంలో కూడా చెప్పింది, వాళ్ళు ఈ దేశ పౌరులే, అంటే ఈ దేశ బిడ్డల్ని మీరు చంపేస్తారా అనేటువంటి ప్రశ్న కూడా సుప్రీంకోర్టు ఈ అంటే మానవ హక్కు సంఘాలు అడుగుతున్నట్టుగానే అడిగింది. అయితే ఈ దేశ బిడ్డలే, అంటే అంతర్గత భద్రత పేరుతోటి దేశీయ పౌరుల్ని, దేశీయ బిడ్డల్ని మీరు చంపేస్తారా, ఇంకా మార్గం లేదా అనేటువంటి అంశాన్ని కూడా చెప్పింది. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పౌర సమాజం, దేశంలో ఉన్నటువంటి మేధావులు, అంటే ఎవరైతే ప్రజల తరపున సాయుధ పోరాటాన్ని మార్గాన్ని ఎంచుకొని పోరాడుతున్నారో ఆ మార్గం తప్ప ఒప్ప అనేది చర్చ పక్కన పెడితే, అక్కడ ప్రజలు, ఆదివాసీలు, ఈ దేశ పౌరులు, ఇటు సాయుధ బలగాల్లో కానివచ్చు, లేకపోతే ఆ పోరాడుతున్నటువంటి వాళ్ళు కానివచ్చు, లేకపోతే ఆ మధ్యలో వాళ్ళ వైపు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ఆదివాసీలు కావచ్చు, ఇక్కడ లాస్ జరగకుండా ఉండడం కోసం ఏదైనా మధ్యస్థంగా చర్చలు కానివ్వండి, లేకపోతే ఒక శాంతి ఈ చర్చలు, లేకపోతే ఈ యుద్ధాన్ని ఆపడం కోసం ప్రయత్నం జరిగితే, ఆ ప్రయత్నం అనేటివి ఏం జరగట్లేదు. ఎందుకంటే ఈ యుద్ధాన్ని మొదలు పెట్టేటప్పుడే వీళ్ళ తరఫున ఈ దేశంలో ఎంతమంది అయితే మాట్లాడే అవకాశం ఉందో వాళ్ళందరినీ జైళ్ళలో పెట్టేశారు. వరవరరావు లాంటి వాళ్ళని కూడా ఈరోజు ఆంక్షలు పెట్టి మహారాష్ట్రలో ఆయన ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరిని మాట్లాడనీయకుండా ముందు చేసి తర్వాత ఈ ఆపరేషన్ కగార్, అంటే ఆఖరి యుద్ధం అనేటువంటి పేరుతోటి కేంద్ర బలగాలు విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నష్టం జరుగుతూ ఉంది. అంటే ఇంత నష్టం జరుగుతున్నప్పుడు మావోయిస్టులు అనేవాళ్ళు జనసంద్రంలో కలిసిపోవాలా? అంటే నిజానికి అంటే వాళ్ళుగా మనం వాళ్ళ ప్రకటనల ద్వారా మనం వింటున్నది ఏంటంటే, వాళ్ళు జనంలోనే ఉండి పోరాడుతున్నాం, అక్కడ ఆదివాసులు ఉన్నారు, జనం ఉన్నారు, వాళ్ళను సమైక్యపరిచే వాళ్ళ ఉద్యమాలు, అంటే ప్రజల ఉద్యమాలకే మేము నాయకత్వం వహిస్తున్నాం, ప్రజలతో కలిసే పోరాడుతున్నాం అని చెప్తున్నారు.